హాయ్ గైస్, వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా నాకు ఫుల్ కోల్డ్ అయి ఫీవర్ వచ్చేలా ఉందని. ఇంకా నెక్స్ట్ డేనే ఫుల్ ఫీవర్ వచ్చేసింది నాకు. యువాన్ష్ అయితే ఈ మధ్య అంగన్వాడీ స్కూల్ కి వెళ్తుండో, అంటే వాడికి అలవాటు అవ్వాలని. అయితే వాడిని స్కూల్లో డ్రాప్ చేసి మేమిద్దరం ఇంకా హాస్పిటల్ కి వెళ్తామని వెళ్తున్నాము. అయితే ఇంకా లోపలికి వెళ్ళంగానే వాడిని ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతాము అనేసి ఇంకా ఎత్తుకోమంటుండు వాళ్ళ మమ్మీని. నేను డోర్ బయట నుంచి మామూలుగా వెళ్తున్నా అని చెప్పా. ఇంకా ఏడ్చుకుంటూ ఉరుక్కుంటూ వచ్చేసిండు వెళ్ళొద్దు అని. ఇంకా నేను ఎక్కడ వెళ్ళిపోతున్నావు అనేసి నన్ను కూడా లోపలికి తీసుకొచ్చిండు. అక్కడ డైలీ వాడిని వదిలేసి రావాలంటే ఎట్లనో అట్లా డైవర్ట్ చేసి వస్తుంది, లేకుంటే మళ్ళీ ఏడుస్తాడు కాబట్టి. అంటే ఇప్పుడే స్టార్టింగ్ కదా, సో అందుకే ఇంకా అలవాటు అవ్వలేదు వాడికి. అక్క స్నాక్స్ తినిపించేసి ఇంకా మెల్లగా వచ్చేస్తుంది. కుక్కర్ విజిల్ వస్తుంది ఇప్పుడు, విజిల్ వస్తుంది. అయ్యో పప్పులు తింటాడు. ఎందుకు తినానంటే నేనేం వెళ్ళట్లేదులే, పప్పులు తినవు. పప్పులు చేతిలో పెట్టి వెళ్ళిపోతుందని బాగా. వాడికి కుక్కర్ విజిల్ అంటే చాలా ఇష్టం. నార్మల్ గా అంగన్వాడీ స్కూల్లో వండుతారు కదా పప్పు అవన్నీ, సో ఇంకా అట్లా విజిల్ వస్తున్నప్పుడు అక్క ఎట్లనో అట్లా డైవర్ట్ చేసి వచ్చేస్తుంది. ఇంట్లో కూడా వాడు ఎప్పుడు కుక్కర్ తోనే ఆడుకుంటాడు, కుక్కర్ విజిల్స్ ఆ మూతతో. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే 2-3 విజిల్స్ పోయింది కూడా. అది ఫినిష్ నోట్లో ఇంకా పెడతా, అట్లా చేత్తో కాదు. ఏబిసిడి రాయ్. ఏ వన్ ఇది వన్ రాయ్. వన్ తీసుకో, ఇది తీసుకో, దీని మీద మంచిగా ఉంటుంది. అది ఇచ్చేసి అది పట్టుకో, అది పట్టుకో. వాడిని కాసేపట్లని తినిపించి ఆడిపించి హాస్పిటల్కి వెళ్ళిపోయాము అలానే డైవర్ట్ చేసి.